వీడియోను లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. టీ20 ప్రపంచ కప్ కోసం మన భారత జట్టు వచ్చేసింది. ఈ ఎంపికలో కొన్ని కాదు చాలా పెద్ద చర్చనీయాంశాలే ఉన్నాయి. కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు, కొన్ని వ్యూహాత్మక మార్పులు. ఈ అనాలిసిస్లో మనం 4 కీలకమైన విషయాలను కాస్త లోతుగా చూద్దాం. సో ఆ 15 మంది సభ్యుల జట్టు వివరాలు ఇవి. చూడ్డానికి చాలా పటిష్టంగా ఉంది కదూ. ప్రతిభావంతులైన ఆటగాళ్లతో నిండిపోయి ఈసారి కప్పు మనదే అనే ఆశలను బాగా రేకెత్తుస్తోంది. కేవలం ఈ ఆటగాళ్ల పేర్ల లిస్టు చూడటమే కాదు, ఈ సెలెక్షన్ వెనుకున్న అసలు స్ట్రాటజీ ఏంటి, అసలు ఏం ఆలోచించారు, ఈ పెద్ద నిర్ణయాల వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. ఓకే, మొట్టమొదటి హాట్ టాపిక్ ఓపెనింగ్ జోడీలో మార్పు. ఈ యొక్క నిర్ణయం టీం మొత్తం వ్యూహాన్ని ఎలా మార్చబోతుందో చూద్దాం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అతిపెద్ద మార్పుల్లో ఇదొకటి. శుభమన్ గిల్ను ప్రధాన జట్టు నుండి తప్పించారు. అతని స్థానంలో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఇషాన్ కిషన్ను తీసుకున్నారు. ఎందుకంటే కిషన్ కేవలం బ్యాకప్ ఓపెనర్గానే కాదు, అవసరమైతే వికెట్ కీపర్గా కూడా ఉపయోగపడతాడు. సో ఇదొక డబుల్ అడ్వాంటేజ్ అనమాట. అసలు ఇషాన్ కిషన్ను ఎందుకు తీసుకున్నారు? దానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. అతను డొమెస్టిక్ క్రికెట్లో, ముఖ్యంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అక్షరాల దుమ్ము రేపాడు. టోర్నీలో అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సర్లు కొట్టడమే కాదు, తన జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ కూడా. ఈ అద్భుతమైన ప్రదర్శనే అతనికి వరల్డ్ కప్ టికెట్ ఇచ్చింది. ఇక రెండో కీలకమైన పాయింట్ ఫినిషరా లేక కీపరా. ఈ ఎంపిక జట్టు ఆలోచనా విధానాన్ని మనకు చాలా క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ సెలెక్టర్ల ముందు ఒక పెద్ద డైలెమా. జితేష్ శర్మనా, రింకు సింగా. జితేష్ వచ్చిన అవకాశాలను బాగానే వాడుకున్నాడు, కాని సెలెక్టర్లు ఒక స్పెషలిస్ట్ ఫినిషర్కే ఓటు వేశారు. ఎందుకంటే ఇప్పటి టీ20 క్రికెట్లో మ్యాచ్లను ముగించగల ఒక స్పెషలిస్ట్ ప్లేయర్ పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకు రింకు సింగ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు. అంతేకాదు, అతనొక అద్భుతమైన ఫీల్డర్ కూడా. సో ఇక్కడ లాజిక్ చాలా సింపుల్. టీంలో ఆల్రెడీ సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రూపంలో 2 వికెట్ కీపర్లున్నారు. కాబట్టి మూడో కీపర్ కంటే మ్యాచ్లను గెలిపించగల ఒక నమ్మకమైన ఫినిషర్ అవసరం జట్టుకి ఎక్కువగా ఉంది. అందుకే రింకు సింగు చోటు దక్కిందనమాట. ఇక నెక్స్ట్, కేవలం ఆటగాళ్లే కాదు, నాయకత్వంలో, వ్యూహంలో కూడా కొన్ని పెద్ద మార్పులే జరిగాయి. ఇవి జట్టు ఫ్యూచర్ ప్లాన్స్ని సూచిస్తున్నాయి. ఇది మూడో పాయింటు. గిల్ ఇప్పుడు మైన్ స్క్వాడ్లో లేడు కాబట్టి వైస్ కెప్టెన్సీ బాధ్యత మళ్లీ అక్షర్ పటేల్ చేతికొచ్చింది. ఇది కొత్తేమీ కాదు, ఇంతకుముందు కూడా అతని పాత్రను పోషించాడు. సో టీం ఒక రకంగా పాత నమ్మకమైన ఎంపిక వైపే మొగ్గు చూపింది. ఇక నాలుగోది, ఇదే అసలు పెద్ద బాంబ్షెల్. ప్రెస్ కాన్ఫరెన్స్లో కెప్టెన్ స్వయంగా చెప్పిన మాటిది. అంటే బౌలర్లను కన్ఫ్యూజ్ చేయడానికి ఒక లెఫ్ట్ హ్యాండర్, ఒక రైట్ హ్యాండర్ను పంపే పాత స్ట్రాటజీని ఇప్పుడు మరీ అంతగా పట్టించుకోవట్లేదన్నమాట. ఇదొక చాలా పెద్ద వ్యూహాత్మక మార్పుకు సంకేతం. సో ఈ కొత్త వ్యూహంలో 2 మెయిన్ పిల్లర్సున్నాయి. మొదటిది బ్యాటింగ్ ఆర్డర్ను ఫిక్స్ చేయడం. నంబర్ 3లో తిలక్ వర్మ, నంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్. ఇక రెండోది, ఒకసారి ఎంచుకున్న ప్లేయింగ్ 11కి టోర్నమెంట్ మొత్తం అండగా ఉంటామని చెప్పడం. ఇది ప్లేయర్స్లో కాన్ఫిడెన్స్ను పెంచే ఒక గొప్ప నిర్ణయం. సరే, ఇవన్నీ చూశాక ఫైనల్గా ఈ స్క్వాడ్ గురించి ఏం చెప్పొచ్చు? ఒక్క మాటలో చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ స్క్వాడ్. ఫామ్లో ఉన్న ఆల్మోస్ట్ అందరు ప్లేయర్స్కి ఛాన్స్ దొరికింది. ఇది చాలా సమతుల్యమైన, బలమైన జట్టుగా కనిపిస్తుంది. అంతా బానే ఉంది, టీం బలంగా ఉంది. కానీ ఒక్కటే చిన్న కంగారు. దాదాపు అందరు ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారు, ఒక్క కెప్టెన్ మినహా. ఇది జట్టు విజయావకాశాల్ని ప్రభావితం చేస్తుందా? చివరికి అంతా ఇక్కడికే వస్తుంది. కెప్టెన్ కూడా తన ఫామ్ను తిరిగి అందుకుని అతని బ్యాట్ నుండి పరుగులు రావడం మొదలైతే అప్పుడు చూడండి, ఈ టీంని ఆపడం ఎవ్వరివల్ల కాదు. ఇది ఖచ్చితంగా ఒక సూపర్ టీం అవుతుంది. ఇది ఈ జట్టు ఎంపికపై విశ్లేషణ. మరి కాగితంపై ఇంత పటిష్టంగా కనిపిస్తున్న ఈ జట్టు ప్రపంచ కప్లో అంచనాలను అందుకుంటుందా? అంతా కెప్టెన్ ఫామ్ పైనే ఆధారపడుందా? ఏం జరగబోతుందో చూడాలి.